దేవి శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే పద్మాక్ష ఆలయంలో కూడా ఈ దేవి శరన్నవరాత్రోత్సవాలు జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ప్రత్యేకత ఒకటి ఉంది. వరంగల్ హన్మకొండ నడిబొడ్డున ఈ ఆలయం ఉంటుంది. నగరవాసులు నిత్యకృత్యంగా తమ కార్యకలాపాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో చాలా బిజీగా ఉండే వారికి అందరికీ కూడా ఈ ఆలయం ఒక వారికి ఉపశమనం కలగడానికి, వారి శ్రమ నుండి ఉపశమనం కలగడానికి చాలా గొప్ప ఆలయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది కాకతీయుల కాలం నాటి కంటే ముందు గుర్తింపు పొందిన ఈ ఆలయం. చుట్టూతా గుట్టలు. ఈ ఆలయం కూడా ఒక గుట్ట మీద ఉంటుంది. ఆ గుట్టని పద్మాక్షమ్మ గుట్ట అని పిలుస్తారు. దాని పక్కనే ఒక సరస్సు ఉంటుంది. ఆ చల్లని వాతావరణం ఇక్కడ ఎప్పుడు వీస్తూ ఉంటుంది. ఈ చల్లని సెదతీరే ఈ వాతావరణంలో నగరవాసులు, ఏదైతే ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఇక్కడికి వచ్చి కాసింత కూర్చుంటే ఊరట ఎంతో కలుగుతుంది అనేది ఇక్కడ కలిగే అనుభూతి. చాలామంది భక్తులు ఇవాళ బిజీగా ఉండేవారంతా ఈ ఆలయానికి రావడం, ఇక్కడికి విశేషత సంతరించుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ ఆలయాన్ని చాలా కష్టంగా ఎన్నో కమిటీలు, భక్తులు అందరూ కలిసి ఈ ఆలయాన్ని రూపుదిద్దుకున్నారు. ఈ గుట్టల నడుమ చూస్తున్నాం మనం. ఈ గుట్టల నడుమ ఈ చిన్న సొరిక లాంటి ఈ ప్రాంతం నుండి మనం ముందుకు వెళ్తే ఇక్కడ మొదటగా గణపతి మహాదేవుడు కనిపిస్తాడు. తాను చాలా విశ్రాంతంగా ఏదైతే భక్తులు కోరుకుంటున్నారో విశ్రాంతిని, ఆ విధంగా పడుకొని దర్శనమిస్తాడు. అది ఈ టెంపుల్లో మొదటగా దర్శనమిచ్చే గణపతి మహాదేవుడు, విఘ్నేశ్వరుడు మొదటగా దర్శనమిచ్చి భక్తులకి స్వాగతం పలుకుతాడు అని చెప్పుకోవచ్చు. ఈ ఆలయాన్ని ముఖ్యంగా 1000 సంవత్సరాల క్రితం రాజా ప్రతాపరుద్రుడు, రాణి రుద్రమాదేవి పరిపాలనలో ఇక్కడ ఉండే జక్కనాచార్యులు ఈ ఆలయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు అని చెప్పుకుంటుంటారు. ఇలా మెల్లిగా వెళ్ళి ఈ గుట్ట మధ్య లోపల చూసినాం ఎంత ఆహ్లాదంగా, అసలు ఎంత నిర్మానుష్యంగా, చిన్న శబ్దం కూడా రాకుండా హాయిగా ప్రశాంతంగా సెదతీరుతున్న మన విఘ్నేశ్వరుడు మొదటగా దర్శనమిస్తాడు. ఇక్కడుండే చూస్తున్నాం ఎంత ప్రశాంతంగా అంటే గుట్టల మధ్యలో ఆహ్లాదమైన వాతావరణం. అటు ఇటు చూసినా ఎటు చూసినా పచ్చని తోరణాల లాంటి చెట్లు. ఇందులో నడుస్తుండగా అసలు ఈ నవరాత్రోత్సవాల్లో అయితే భక్తులు భారీగా కనపడతారు, కానీ మిగతా సమయాల్లో అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. వచ్చిన వాళ్ళకి సెదతీరడానికి మహాద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రతి శుక్రవారం మాత్రం పద్మాక్షమ్మ తల్లికి ఇక్కడ మొక్కులు అప్పచెప్పడానికి అయ్యవార్లు కూడా భారీగా ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. ఏదైతే భక్తులు ఇక్కడికి వచ్చి కోరిన కోరికలు, వారి కష్ట నష్ట ఫలితాల కోసం, వారి కష్ట నష్టాలకెళ్ళి బయటపడేందుకోసం ఏదైతే ఇక్కడ ప్రార్థిస్తారో అవన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలతోనే ఉంటారు అని చెప్పి ఇక్కడికి భక్తులు భారీగా వస్తుంటారు. మొదట ఇక్కడ అమ్మవారి పాదుకలు ఉంటాయి. ఈ పాదుకల దగ్గర దీపాలు పెట్టి మరి అమ్మవారిని వేడుకుంటుంటారు. ఇలాగే ఈ ప్రదక్షిణలో భాగంగా మనం చూస్తున్నాం. మొదట గణపతి దేవుడు, ఆ తర్వాత అమ్మవారి పాదుకలు, ఇలా స్వాగతం పలుకుతూనే ఇదే కొండల్లోనే, ఈ గుట్టల్లోనే మనం అలా ముందుకు వెళుతూనే ఒక ప్రదక్షిణ పూర్తవుతుంది. ఈ ప్రదక్షిణ చేసుకుంటూనే తిరిగి మళ్ళీ నగరాన్ని, ఈ ప్రాంతాన్ని, ఈ చల్లటి వాతావరణాన్ని చూసుకుంటూ ఇలా భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకుంటారు. అమ్మవారి సన్నిధి కూడా పూర్తిగా గుట్టల్లో ఉంటుంది. ఆ శిలారాతుల్లో అమ్మవారు వెలిసింది అని చెప్తుంటారు. ఏదైతే మహారాజు ఇక్కడ ఉండే కాకతీయ రాణి రుద్రమాదేవి, జక్కన ఈ ఆలయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారని చెప్తుంటారు. చూస్తున్నాం ఇక్కడ చాలా
గుట్టల మధ్య ఏర్పడింది. ఆ ఆ రోజుల్లో ఇంత భక్తులు లేకపోవడం చాలా సానుకూలంగా ఉండేది. కానీ ఇంతింతే వటుడింతే అన్నట్టు ఈ ఆలయం చాలా గొప్పగా అభివృద్ధి చెందడం, ఈరోజు భక్తులు వేలాదిగా ఇక్కడికి తరలి రావడం, అమ్మవారిని దర్శించుకోవడం, తమ మొక్కులు తీర్చుకోవడం అనేది చూస్తున్నాం. గుట్టల మధ్య ఉండడం వల్ల స్థలం చాలా తక్కువగా ఉండడం, చాలా ఇరుకుగా ఉండడం, ఇక్కడ కాస్త భక్తులకి ఇబ్బంది అయినా ఆ అమ్మవారికి కోరిన కోరికలు తీరుతాయని ఒక పూర్తి దృఢ సంకల్పంతో వచ్చే భక్తులకి మాత్రం అమ్మవారు ఆ కోరికల్ని తీరుస్తుంది. వారి కుటుంబాల్లో దేదీవ్యంగా, సంతోషంగా, ఆనందదాయకంగా ఇవాళ భక్తులు ఉంటున్నారు అని ఒక నానుడితో భారీ సంఖ్యలో ఇక్కడికి భక్తులు వస్తూనే ఉంటారు. ఈ లోపల అంతర్భాగమైన ఆలయాన్ని అక్కడ ఉండే అమ్మవారు ఈ ప్రాంతాన్ని కాస్త అభివృద్ధి చేయడం కొంచెం క్లిష్టతరమే అయినా బయట ప్రాంతాన్ని మాత్రం భక్తులు కాస్త నిలబడి మొక్కులు చెల్లించుకునేందుకోసం క్యూ లైన్లలో నిలబడేందుకు ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని చెప్పి కూడా ఒకవైపు వినిపిస్తున్న మాట చూస్తున్నాం. ఇక్కడ నుండి భక్తులు అలా దర్శనం చేసుకుంటూ మళ్ళీ తిరిగి బయటికి రావడం, ఇది చల్లటి వాతావరణంలో కాసింతసేపు సెదతీరి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు. విశ్రాంతి తీసుకున్న భక్తులు తిరిగి వారి కార్యకలాపాలకు, ఇతరత్ర ఉద్యోగాలకు ఇక్కడి నుండి తరలి వెళ్ళడం అనేది జరుగుతున్న విషయం. అయితే ఈ శరన్నవరాత్రోత్సవాలు మాత్రం అత్యంత వైభవపేతంగా ఇక్కడ అమ్మవారిని మరో ప్రత్యేక విగ్రహాలు పెట్టేసి హోమాలు చేసుకుంటూ ఇక్కడ పూజలు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మాలలు వేసుకున్న భక్తులు కూడా ఉన్నారు. ఏంటి అసలు అమ్మవారి విశిష్టత ఏంటి, వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి. అమ్మవారు చాలా గొప్పవారు. అమ్మ దయ ఉంటేనే మాల వేయడం జరుగుతుంది. అమ్మ లేనిది మనము ఏమీ చేయలేము. చాలా గొప్ప విషయం. సకల దేవతల ఉన్నటువంటి పార్వతమ్మ గారు, లక్ష్మీదేవి గారు, ఈ దుర్గామాత రకరకాలుగా ఉన్నటువంటి దేవతామూర్తులు మనకు అన్ని విధాలుగా కోరుకున్న విషయాలు అన్నిటి కూడా మనకు నెరవేరుస్తారు. ఈ అమ్మవారు ప్రత్యేకత అయినటువంటి అమ్మవారు, చాలా గొప్పవారు. అన్నీ ఏదైనా కూడా మనం కోరుకునేటువంటి తీరుస్తుంది అమ్మవారు. జై భవానీ. చూస్తున్నాం అమ్మవారు కోరిన కోరికలు అన్నీ తీరుస్తారని ఒక దృఢ సంకల్పంతో పద్మాక్షమ్మ తల్లిని దర్శించుకుంటారని చెప్తా ఉన్నారు. చెప్పండి, అమ్మవారి ప్రత్యేకత ఏంటి, మీరు ఎప్పటికి వస్తుంటారా, ఎలా అనిపిస్తుంది? అమ్మవారు శక్తివంతులు, మాకు మంచి అనిపిస్తుంది. మేము ప్రతి రోజు వస్తాము, మంచి అనిపిస్తుంది. భగవంతుడు మన కోరికలు తీస్తుంది. అమ్మ న్యాయంతో వస్తుంది, మంచి కోరికలకు ఇస్తుంది అమ్మవారు. అమ్మ, ఎందరో అమ్మవార్లు ఉన్నారు, ఏంటి పద్మాక్షమ్మ తల్లి మహిమ ఏంటి? ఇంకా మహిమ అంటే మనకు మహిమలు అన్నీ కరెక్ట్ అయితే అంటే మహిమలు తెలుస్తాను అన్నీ బాగా అవుతాయి మనకంటే. ఎలా ఉన్నాయి మీ కుటుంబాలు ఈ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఎలా అనిపిస్తున్నాయి? నాకు మంచిగా అనిపిస్తాను. మీరు చెప్పండి. నమస్కారం అండి. అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే వరంగల్ ట్రై సిటీలో హన్మకొండ, కాజీపేట, కాజీపేట, వరంగల్ ఈ 3 సిటీలలో చాలా శక్తివంతమైన అమ్మవారు. కాకతీయుల కాలం నాటి నుండి కూడా అమ్మవారిని తలుసుకొని ఏ పని కార్యక్రమం మొదలుపెట్టినా అది దిగ్విజయంగా విజయవంతం అవుతుంది. మేము కూడా ఈ మధ్యలో అంటే కొంతకాలం మనం లోకల్లో ఉన్నా కూడా దాని పవిత్ర తెలియదు. కానీ నాకు ప్రత్యేక అనుభూతి ఏంటంటే, నాకు ఒక విషయంలో అమ్మవారిని కలుసుకొని దండం పెట్టుకొని పోతే నాకు ఆ విషయం సక్సెస్ అయింది. ఎవరైనా ఏం కోరుకున్నా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నది విజయవంతం అవుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం. చూస్తున్నాం, అమ్మవారిని మొక్కుకుంటే మా కోరికలన్నీ నెరవేరుతాయనే ఒక దృఢ సంకల్పంతో ఇక్కడికి తాము వస్తున్నామని చెప్తున్న పరిస్థితి. ఇక్కడ మొత్తానికైతే పద్మాక్షమ్మ తల్లి అందరికీ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రధాన అర్చకులు ఉన్నారు, ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం. ఏంటి అసలు ఇవాళ ఈ ఎన్నో ఆలయాలు ఉన్నాయి, అమ్మవారి ఆలయాలు, ఈ పద్మాక్షమ్మ తల్లికి ప్రత్యేకత ఏంటి? శ్రీమాత్రే నమః. ఓరుగల్లులోని
అదే ప్రాచీనమైనటువంటి దేవాలయాలు అంటే అందరికీ గుర్తు వచ్చేది భద్రకాళి వేస్తంబాలయం. కానీ అంతకంటే పూర్వమైనటువంటి దేవాలయం ఈ యొక్క పద్మాక్షి దేవి. ఈ యొక్క సుమారు 2000 సంవత్సరాల క్రితము ఈ యొక్క దేవాలయం ఇక్కడ ఉన్నది. కానీ ఇక్కడ ఉన్నటువంటి గుర్తించినటువంటిది ఎవరయ్యా అంటే కాకతీయుల రాజులలో మొట్టమొదటి రాజు అయినటువంటి మాధవవర్మ అనేటువంటి రాజు అమ్మవారికి ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క అద్దము అది సొరంగ మార్గము, దాని ద్వారా దర్శించడం జరిగినది. అప్పుడు కాకతీయులు అమ్మవారిని అధిష్టాన దేవతగా నియమించుకొని రాజ్యము పాలన చేసి రాజ్య పాలన ఆ విధమైనటువంటి అంతా కూడా ఇక్కడనే రాష్ట్రాన్ని కాకతీయుల యొక్క వంశవృక్షాన్ని ఇక్కడనే ఆవిర్భావం చెందింది. ఆ సమయంలో అమ్మవారు ఇచ్చినటువంటి ఆశీర్వచనాలు ఏమిటయ్యా అంటే మీ యొక్క రాజ్యం అవిచ్ఛిన్నంగా పరిపాలిస్తూ అని చెప్పి అమ్మవారు ఒక ఖడ్గాన్ని డాలును ఈ యొక్క రెండింటిని కూడా కాకతీయుల రాజులు మొట్టమొదటి రాజు అయినటువంటి మాధవవర్మకు ఇచ్చి అభయాన్ని ఇచ్చింది అమ్మవారు. ఇచ్చినటువంటి సందర్భంలోనే ఒక చిన్న విషయాన్ని కూడా ప్రస్తావన చేయడం జరిగినది. కేవలం స్వతహాగా మీ యొక్క కాకతీయుల ఈ యొక్క రాజ్యపాలన చేయాలి తప్ప వేరే వారితో అనుసంధానమై ఇట్లా రాజ్యపాలన చేయాలన్న ఆకాంక్ష వచ్చిన సమయంలో మీ యొక్క వంశం కూడా నిర్వీర్యమైపోతుంది అని అమ్మవారు ముందుగానే హెచ్చరించడం జరిగినది. ఆ రకంగా మాధవర్మ, ప్రోలరాజు, భేదరాజు, రెండవ మాధవర్మ, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడి సమయం వరకు కూడా అవిచ్ఛిన్నంగా పరిపాలిస్తూ వస్తుంటుంది. ప్రతాపరుద్రుడి యొక్క పరిపాలన సమయంలో మంత్రి అయినటువంటి వాడు జైన సంబంధంగా వచ్చినటువంటి వాడు, వలస వచ్చినటువంటి వాడు. కాబట్టి ఈ దేవాలయ ప్రాంగణం కానీ ఈ యొక్క దేవాలయం అమ్మవారి పక్కనే కానివ్వండి అవన్నీ కూడా జైనుల విగ్రహాలు ఉండడానికి కారణము ఆ సందర్భం అన్నట్టు. అలా అమ్మవారు ముందుగా హెచ్చరించినట్టుగా ప్రతాపరుద్రుడి యొక్క దాకా అమ్మవారి ఆశీస్సులు అందినాయి. అక్కడితోటే ప్రతాప యొక్క ఆయనతోటే కాకతీయుల యొక్క వంశం కూడా నిర్వీర్యమైపోవడం జరిగినది. ఆ తర్వాత ఇక్కడ జైనులు ప్రాబల్యం బాగా పెరిగి ఈ యొక్క ప్రదేశాన్నంతా కూడా జైన దేవాలయంగా మార్చాలనే ఉద్దేశం చొప్పున వారికి ఆ యొక్క ఆకాంక్ష మొదలైంది. కానీ అప్పటికే ఇక ఉన్నటువంటి అమ్మవారిని దర్శించి కేవలం జైనులకు కూడా అమ్మవారిని అధిష్టాన దేవతగా నియమించుకోవడం జరిగినది. మరి జైనులకును మనకు ఏ రకమైనటువంటి సంబంధమయ్యా? జైనులకు యజ్ఞాలు, యాగాలు, పూజలు, పునస్కారాలు, అభిషేకాలు ఇవన్నీ ఏమి ఉండవు కదా, కేవలము మెడిటేషన్ మాత్రమే కదా. అంటే ఇక్కడ అనుసంధానం చేయవలసినటువంటి విషయం ఏమిటయ్యా అంటే అమ్మవారు కూర్చున్నటువంటి ఆసనం ఏదైతేనో అది పద్మాసీనము. జైనులకు కావాల్సింది ధ్యానము, ధ్యానానికి కావాల్సినటువంటిది మొట్టమొదటిది ఆసన శుద్ధి. కనుక అమ్మవారి ఇక్కడ పద్మాననే పద్మ ఊరు పద్మాక్షి పద్మ సంభవే అనేటువంటి శ్రీ సూక్తంలో వేదోక్త ప్రతిపాదికంగా ఇక్కడ అమ్మవారు స్థిర నివాసంగా ఏర్పడి అప్పుడు జైనులలో ఆ యొక్క జైన తీర్థంకులైనటువంటి పార్శ్వనాథులు, జైనునాథులు వాళ్ళందరూ కూడా అమ్మవారిని దర్శించి మా కూడా అమ్మవారే అధిష్టాన దేవతగా అని నియమించుకొని పద్మాక్షి ఉన్నటువంటి అమ్మవారిని పద్మావతిగా కొలిచినటువంటి వారు. అలా కొన్నేళ్ల పాటు ఇక్కడ ఉండి వెళ్ళిపోయే సమయంలో అమ్మవారి యొక్క కుడి భాగమున పార్శ్వనాథుడైనటువంటి ఆ యొక్క భైరవుణ్ణి చెక్కించడము వాళ్ళు జైనులుగా భావిస్తారు. మనమంతా కూడా భైరవుడుగా అర్చిస్తుంటాము. తర్వాత చౌబీస్మూర్తి అనేటువంటి లోపల విగ్రహంలో అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ కూడా వారి పరంపరను ఇక్కడ చెక్కించడం జరిగినది. భవిష్యత్తులో ఇది జైన దేవాలయంగా అనుకుంటారు అనే ఉద్దేశం చొప్పున, కానీ ఇది ముమ్మాటికి కూడా జైన దేవాలయం కాదు. ఇదంతా కూడా అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయంగా విరాజిల్లుతూ ఆ తర్వాత ఇక్కడ శక్తి దేవాలయంగా మారినది. ఇదంతా కూడా కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి, విరూపాక్షి, పద్మాక్షిగా ఇక్కడ అమ్మవారు స్థిర నివాసంగా ఏర్పరచుకొని అప్పటి నుంచి మా యొక్క నాగిళ్ళ వంశం వారి యొక్క దేవతా అమ్మవారిని అర్చించడం, భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఇంత వైభవంగా ఇట్ట ఉత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో ప్రత్యేకంగా అమ్మవారు 3 కాలాల పాటు 3 రూపాలలో కూడా దర్శనమిస్తుంది. ప్రాతర్ బాలాయాన్, మాధ్యాన్య సుహాసిని, సాయం వృద్ధ అనేటువంటి ఈ యొక్క ప్రాతకాలంలో బడికి వెళ్ళే పాపలాగా, మాధ్యానికంలో సుహాసినిలాగా, రాత్రికాలంలో వృద్ధురాలుగా అమ్మవారి యొక్క ముఖ కవలికలు మార్పులు వస్తుంటాయి. ఇవన్నీ కూడా మనకు ప్రతాప చరిత్రము. అదేవిధంగా ఇక్కడ అనుష్ఠానము చేసి సిద్ధి పొందినటువంటి శివానందమూర్తి గారి వారివ్వండి, తర్వాత ఉజ్జల సిద్ధాంతి గారండి, మంథిని అని వారి వాస్తవ్యులు, వారి యొక్క జీవిత చరిత్రలో రాసుకున్నటువంటి నగ్న సత్యం ఇదంతా కూడా. అక్కడ అమ్మవారు కూర్చున్నటువంటి ఎడమ చేతి నుంచి 2 క్రోసుల దూరము అంటే ఆ ప్రస్తుతం శయన గణపతి ఉన్నటువంటి ప్రదేశంలో ఏ విధమైనటువంటి సహాయం లేకుండా
అక్కడ గుట్ట మొత్తం కూడా త్రిభుజాకారంలో ఒక గుట్టను ఇంకో గుట్ట ఆనుకొని గాలిలో ఉన్నటువంటి దృశ్యాన్ని మీరు చూడవచ్చు. అదంతా కూడా మెడిటేషన్కు ముఖ్యమైనటువంటి ప్రదేశం. అది సామాన్యంగా ఇంట్లో శ్రీమాతే నమః అని ఒకసారి జపం చేస్తే ఒకసారి చేస్తే ఒక ఫలితం వస్తుంది. గోశాలలో చేస్తే 10 రెట్ల ఫలితము, సముద్ర తీరంలో చేస్తే 100 తీర ఫలితము, అదే మహాసముద్రంలో చేస్తే 1000 రెట్ల ఫలితము. కానీ ఒక గిరిపై శ్రీమాతే నమః అని చేసినట్టయితే 1,00,00,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అని మనకు కలియుగ పరాశర స్మృతి యొక్క గ్రంథం ఆధారం చేస్తున్నది. కనుకే ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు కూడా సామాన్యమైనటువంటి జపంలాగా పద్మాక్షి శరణం ప్రపద్య అనేటువంటి నామాన్ని అందరికీ చెప్పడము, వారు వచ్చినప్పుడల్లా ఆ యొక్క అమ్మవారిని దర్శించుకుంటూ ఆ యొక్క నామం చేత అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంటుంది. ఇదంతా కూడా సహజంగా ప్రతి శరన్నవరాత్రోత్సవాల్లో అమ్మవారు అనేది వాళ్ళ బాల త్రిపుర సుందరి, అన్నపూర్ణాదేవి ఇలా ఒక క్రమంలో నడుస్తుంటుంది. కానీ ఇక్కడ పద్మాక్షమ్మ దగ్గర చూస్తే సిద్ధిదాత్రి అలంకరణ, ఇంకా శైలపుత్రి అలంకరణ, బ్రహ్మచారిణి అలంకరణ, చంద్రగంటు అలంకరణ, ఇవాళ కుష్మాండి అలంకరణ. ఏంటి ఈ క్రమం ఏంటి, ఆ క్రమం ఏంటి? అమ్మవారు ఒకటే రూపము, అర్చించే విధానంలోనే తేడా. మనిషి అనేటువంటి వాడు ఒకడే, కానీ వాడు ఉండేటువంటి దాన్ని విధానాన్ని బట్టి ఒకటి శ్రీనివాస్ అయితే వాడు శ్రీను అంటారు, వాసు అంటారు, కానీ వ్యక్తి వేరేవాడు కాదు కదా, ఒకటే వ్యక్తి. అలానే ఈ జగత్తు అంతా కూడా అమ్మ ఒకరితే, అర్చించే విధానంలో తేడా. అది ఎందుకగా అంటే కొందరి ఆచార సాంప్రదాయాలు, అనుష్ఠాన పద్ధతులు ఆ రకంగా ఉంటుంది. కొందరు దక్షిణాచారాన్ని తీసుకుంటారు, కొందరు వామాచారాన్ని తీసుకుంటారు. అలా మేము తీసుకున్నటువంటిది అంతా కూడా మార్కండేయ అంతర్గత పురాణంగా ఉన్నటువంటి దాన్ని. కనుక దీన్ని ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్ఠం కాత్యాయనీచ, సప్తమం కాళరాత్రీచ, అష్టమం సిద్ధిదాత్రి, నవమం సిద్ధిదాత్రిది, నవదుర్గా ప్రకీర్తిదా అని అటువంటి మార్కండేయాంతర్గత పురాణంలో చెప్పిన విధంగా మేము ఇక్కడ అర్చించే విధానము, ఇక్కడ జరిపేటువంటి పూజా కార్యక్రమం ఆ విధంగా ఉంటుంది. అందులో ఈరోజు మహాలక్ష్మి అవతారం. అందుకే మనం ఈరోజు చెప్పుకున్నాం, మహాలక్ష్మి అనే దానికి అర్థము, లక్ష్మి అనే దానికి అర్థం కేవలం సంపాదనే కాదు, కీర్తి, పేరు, ప్రతిష్టలు ఇవన్నీ కూడా లక్ష్మితోటే సమానము. కనుక స్వయం వ్యక్తంగా ఇక్కడ అమ్మవారు స్వయంగా లక్ష్మీ అమ్మవారే, విగ్రహమే అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు. కనుక అలాంటి అమ్మవారికి ఈరోజు మహాలక్ష్మి అలంకరణతోటి అర్చించే విధానం అంతా కూడా కమలాలతోటి, అష్టోత్తర శత సంఖ్యాత్మక కమలాలతోటి మహాలక్ష్మి అర్చన, అదేవిధంగా మహాలక్ష్మి ఆహ్వానాన్ని, చండీ ఆహ్వానాన్ని నిర్వహించడం జరుగుతుంటుంది. ఈరోజు చూస్తున్నాం మొత్తానికైతే చాలా ఘనంగా ఇక్కడ పూజలు నిర్వహించుకుంటా ఉన్నారు. ఈ చారిత్రక గల ఈ ఆలయానికి చాలా సుప్రసిద్ధ చరిత్ర ఉంది. ఎలా అనిపిస్తుందమ్మా ఇక్కడికి వస్తే మీకు? మాకు చాలా మనశ్శాంతిగా ఉన్నది, మంచిగా ఉన్నది. మేము ఇక్కడనే, మాది సొంత ఊరు కూడా మాకు ఇక్కడే. చిన్నప్పటి నుంచి కూడా మేము ఇక్కడికి బతుకమ్మ ఆడుకోవడానికి వచ్చినప్పుడల్లా పుట్టకొస్తాము. బతుకమ్మ ఆడుకోవడానికి వచ్చినప్పుడల్లా అమ్మవారిని పైకి ఎక్కుతాము, దర్శించుకుంటాము, మెట్లకు కూడా బొట్టు పెడతాము, కింది నుంచి పైదాకా పూజించుకుంటాము. మాకు నమ్మకమైన అమ్మ మాకు అన్ని కోరికలు కూడా తీర్చుతుంది అనే నమ్మకం కూడా మాకు ఉన్నది, తీర్చుతుంది కూడా. ఇక్కడ వాతావరణం కూడా ఎలా ఉంటుంది అంటే అప్పుడు బాగాలేదు, చిన్నప్పుడు అన్ని చెట్లు అవి ఉండే, ఇప్పుడు కొంచెం డెవలప్ అయింది, ఇప్పుడు బాగుంది, వాతావరణం కూడా బాగుంది, మంచిగానే రోడ్డు కూడా మంచిగా ఇట్లా మధ్య నుంచి వేసారు. అంతకుముందు ఆ మెట్లు ఇక్కడ వరకు లేకుండే, ఆ కింద చూశారు కదా మీరు, ఆ మెట్ల మీదకి వెళ్ళి మేము భయం అయినకుండా కూడా అమ్మవారిని మనసులో పెట్టుకొని దానించుకుంటూ మేము ఎక్కటోళ్ళము. మాకు ఎలాంటి ఇది లేదు, మంచి సంతోషంగా ఉన్నది. చెప్పండి అమ్మా, మీకు ఎలా అనిపిస్తుంది ఈ అమ్మవారిని దగ్గరికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఉండే ఆహ్లాదకరమైన వాతావరణం ఈ అంతా ఎలా అనిపిస్తుంటుంది? మాది సోడ్సపల్లి, మా మండలి వేలేరు. మేము ప్రతిరోజు ప్రతి వారం నెలకు 2-3 సార్లనైనా వచ్చిపోతాం అమ్మవారిని దర్శించుకోవటానికి. ఏం కోరుకున్నా, ఏం అది చేసినా, ఆపద సంపదలు ఉన్నా తీర్స్తే అమ్మవారు. మాకు చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంటుంది. ఏదన్నా బాధాకరం అనిపించినా, ఎలా దూరాలలో కనిపించినా అమ్మవారి దగ్గరికి దర్శించుకొని పోతే మాకు మంచి అంత అనిపిస్తుంది, బాగా ఉన్నది. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తులు కూడా అమ్మవారిని చాలా గొప్పగా కొనియాడుతున్న పరిస్థితి. అసలు ఎంతో అద్భుతంగా ఇక్కడ అమ్మవారి దర్శనం ఇస్తారు. అమ్మవారి రూపం 3 రకాలుగా ఉంటుంది, ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం వేళలు. ఈ అమ్మవారి రూపాలు మమ్మల్ని చాలా ఆలోచింపచేస్తాయి. అందులో చాలా శక్తి ఉంది అనేది గ్రహించడానికి అమ్మవారి రూపమే సాక్షి అని చెప్పి ఇవాళ ప్రధాన అర్చకులు కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నవరాత్రోత్సవాలు అమ్మవారికి అక్కడ అభిషేకాలతో పాటు పలు రకాల పూజలు చేయడమే కాకుండా, అలంకరణలు చేయడమే కాకుండా ఇక్కడ ప్రత్యేకంగా ఈ విధంగా విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు, ఇక్కడ హోమాలు, ఇంకా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడికి ఈ విషయాలను గమనించిన
భక్తులు మరింత సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఆ అమ్మవారి దర్శనం చేసుకొని పునీతులు కావాలని చెప్పి కోరుకుంటున్నాం. కెమెరామెన్ మధుతో నరేంద్ర ఎన్ఎస్ఆర్ న్యూస్, వరంగల్.